హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కొత్త వెరైటీ టిఫిన్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టిఫిన్ ఏంటో రెడీగా ఉండండి చూడడానికి. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇడ్లీ పిండితో పునుగులు. ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేస్తారు మీకు డౌట్ కదా? అయితే చూడండి, మనకి రోజు ఇడ్లీలు వేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగులుతుంది. అయితే రెండో రోజు ఆ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి తీసుకొని మైదా పిండి వేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. అయితే ఇడ్లీ పిండిలో మైదా పిండి కొంచెం తక్కువగా, కొంచెం పునుగులు వేయటానికి అనువుగా ఉండేటట్లు చూసుకొని వేసుకోండి. దానికి కొలతేమీ ఉండదు. అయితే కొంచెం జీలకర్ర, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనం రోజు పునుగులు ఎలా వేసుకుంటారు అంటే, జనరల్గా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకుంటారు. ఇడ్లీ పిండితో అయితే మీకు తెలియకపోవచ్చు, ఈ విధంగా మా తెనాలి సైడ్ వేసుకుంటారు. చాలా చక్కగా టేస్టీగా అయితే ఉంటాయి. ఇడ్లీ పిండి ప్లస్ మైదా, జీలకర్ర, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా వేసుకొని మనం పునుగు వేసుకోవడానికి అనువుగా ఆ పిండిని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పునుగు వచ్చే విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. అయితే పునుగులు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్కి స్టవ్ అనేది తగ్గించుకోండి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన ఎక్కువ కలర్ వచ్చి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు వేసుకునేటప్పుడు హైలో ఉన్న కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటే చక్కగా కరెక్ట్గా మంచి కలర్లో అయితే, బ్రౌన్ కలర్లో చూసారుగా తినడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇంతేనండి, సింపుల్, ఎంతో చక్కగా కొత్త వెరైటీ టిఫిన్ ఇడ్లీ పిండితో పునుగులు. చాలా చాలా టేస్టీ పునుగులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.